ఎంత చండాలం అంటే అంత చండాలం. ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, వెబ్ మీడియాలో కానీ ఒక వార్త హల్చల్ చేస్తుంది. తిరుమల లడ్డు కల్తీ అయింది, జంతు కొవ్వులు కలిసినాయి. ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు. దానికి వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. వై సుబ్బారెడ్డి గారు గాని, కరుణాకర్ రెడ్డి గారు గాని, మేము తిరుమలలో వచ్చి ప్రమాణం చేస్తామని కూడా చెప్పారు. ఇక్కడే అసలు విషయం బయటికి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత ఒక డౌట్ వచ్చి ఎందుకని నాణ్యత లేదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి ఇచ్చారట. దీన్ని టెస్ట్ చేయండి అని చేస్తే జంతు కొవ్వులు ఉన్నాయని విషయం బయటపడింది. అయితే సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి. వాటికి ముఖ్యమైన ఆధారం ఏమిటంటే ఆ రిపోర్ట్ అన్నమాట. ఆ రిపోర్ట్ లో జంతు కొవ్వులు ఉన్నాయి అని ఉంది. దాన్ని బట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని చెప్పుంటారు. ఎన్డీఏ 100 రోజుల పాలనా సమావేశాల్లో ఈ మాటను చెప్పారు. అది బయటికి వచ్చేటప్పటికి ఒక్కసారి ప్రకంపనలు రేగినాయి. ఎంత వరస్ట్ థింగ్ ఇది. కోట్ల కొలది భక్తుల హృదయాలు మొక్కలైపోయినాయి. ఎంతో మంది పరమ పవిత్రంగా భావించే ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని జంతు కొవ్వులతో తయారు చేసి ఆయనకే నైవేద్యం పెట్టారంటే ఎంత దుర్మార్గులు. వైసీపీలో ఉన్న పెద్దలకు తెలియకుండా ఈ పని జరగదు. అందువల్ల దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఎవరైనా సరే ఇటువంటి వరస్ట్ పనులు చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే గతంలో మనం చూసాం అనేకమైన బయటకు వస్తున్నాయి కానీ ఒక వారం రోజులు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వదలగొడుతుంది, సోషల్ మీడియా అదరగొడుతుంది. అంతే, అక్కడ ఏమీ జరగదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి దీనిపై ఇప్పటికైనా సరే కఠిన చర్యలు తీసుకుని దీని వెనుక ఎవరున్నారనేది వెలికి తీసి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.